హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? కోటి లింగాలు అంటే కోటి లింగాలు ఒకే చోటు ఉన్న కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది ఎక్కడుందో తెలుసా మీకు? చాలామంది తెలిసే ఉంటుంది. కోలార్ దగ్గర, బెంగళూరు నుంచి కోలార్ వెళ్ళే దారిలో కోలార్ దగ్గర, కోలార్ నుంచి కేజీఎఫ్ వెళ్ళాలి. కేజీఎఫ్ నుంచి కోటిలింగాల స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఒకే చోట కోటి లింగాలు ప్రతిష్ఠించాలని అక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 90 lakhs ఏమో కంప్లీట్ అయిపోయింది. తొందరలో కోటి లింగాలు అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకా పక్కనంతా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. 15 acres కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ రెడీ చేస్తున్నారు. అక్కడ మీకు 108 అడుగుల శివలింగం ఉంటుంది. అదే ప్రపంచంలోనే చాలా పెద్ద శివలింగం అంట. ఒకే చోట కోటి లింగాలు చూడడం ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టము. చాలా ఇష్టం నాకు అక్కడ వెళ్ళాలంటే. ఈరోజు అక్కడికే వెళ్తున్నాము. రండి, అక్కడ పోయి మీట్ అవుదాం. చూడండి, కొత్తగా రెడీ అవుతుంది. ఇప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా రెడీ అయ్యేదానికి కొన్ని తొందరలో అయిపోతుంది. ఎంత బాగుంది చూడండి రోడ్డు. కాఫీ తాగేసి లైట్గా ఏమైనా స్నాక్స్ తింటాము. ఏం ఆర్డర్ చేస్తాను? నాకైతే బటర్ ఇడ్లీ, నాకు మీకు మసాలా దోశ. ఎప్పుడు మసాలా దోశ, ఇదే రొటీన్ టిఫిన్ మీకు. నువ్వు ఎప్పుడు బటర్ ఇడ్లీ తినలా? నేను ఎప్పుడు డిఫరెంట్గా తింటాను. ఇప్పుడు బటర్ మామూలు ఇడ్లీ కామన్, బటర్ ఇడ్లీ డిఫరెంట్. నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు. ఇది బటర్ ఇడ్లీ, చిన్నదిగా ఉంటుంది. మసాలా దోశ. కోలార్ నగరಕ್ಕೆ స్వాగత. చూసినారా వచ్చేసింది. ఇట్లా పోతే కోలార్ ఊరు వస్తుంది. ఇట్లా లెఫ్ట్ వెళ్ళాలి మనం. లెఫ్ట్ పోయి స్ట్రైట్ వెళ్ళామంటే 31 kilometers అంట. ఇక్కడ నుంచి వెళ్ళామంటే కేజీఎఫ్ అంటేనే మీకు ఏం గుర్తొస్తుంది? కేజీఎఫ్ మూవీ గుర్తొస్తుందా? మ్యూజిక్ చేసినామండి. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వెళ్తున్నాము. పార్కింగ్ ఏరియా, పార్కింగ్ చూసుకొని లోపల వెళ్దాము. అలా లేదా ఇక్కడ లోపల పోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటాం. స్టార్ట్ అయిందండి కోటిలింగాల్లో నుంచి. ఏ పక్క చూసినా మీకు కోటిలింగాలు కనిపిస్తాయి. ప్రతిష్ఠించాలంటే చేయొచ్చా? ఇక్కడ లింగం ప్రతిష్ఠించాలంటే ముందే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని పురోహితులతో చెప్పామంటే వాళ్ళే వచ్చి
మన సాంప్రదాయంగా ఎలా చేయాలో ఏమి అన్నీ చెప్పిస్తారు వాళ్ళు. చేసి మన చేతులారా లింగ ప్రతిష్ఠ చేపిస్తారు. మనము వీలైతే పురోహితుతో మాట్లాడదాము. మాట్లాడి వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఏమవుతుంది. మేము ఒక 2014లోనో 15లోనో అడిగినప్పుడు 3,500 చెప్పారు. ఒక 3 years బ్యాక్ ఒకసారి అడిగితే 10,000 చెప్పారు. స్టార్టింగ్ 10,000 అని చెప్పారు. ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి కనుక్కుంటాము. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర. ఏమంటారంటే సహస్రలింగం. లింగంలో లింగం, ఒక లింగంలోనే చిన్న చిన్న లింగాలు. ఆ పక్క చూసినా మీకు లింగాలుగానే ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఒకే చోట ఉంటారు. రండి దర్శనం చేసుకుంటాం. లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి మేము దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. 4 దారం తీసుకో. 4 చూపించుతాయి దారాలు. ఏమన్నా ముక్కుబడులు ఉంటే ఈ దారం తీసుకొని దేవుడు దాన్ని పెట్టిస్తారు. అది తీసుకొని పోయి ఆ చెట్టు చూడండి, ఆ చెట్టు కట్టామంటే మన కోరికలు నెరవేరుతాయని చెప్తారు. అది చాలా పవిత్రమైన చెట్టు. ఆ చెట్టు కట్టామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను 2-3 సార్లు కట్టాను, నాకు జరిగింది. అందుకే మళ్ళీ వచ్చినాను. ఇప్పుడు మా పిల్లల కోసం కొని కట్టాలని వచ్చున్నాను. కోరిక కోరుకొని దారం కట్టాలి. ఇక్కడ 2 దారాలు, 2 ముళ్ళు వేయాలన్నా. 2 అంతేనా? మంచి కోరుకొని ఆరోగ్యం బాగుండాలని కోరుకోండి. ఎంత లడ్డు? చక్కెర బెల్లము నెయ్యి 40, 60, 100. ఇక్కడ మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్ లోపల వెళ్దాం రండి. మూలస్థానం అంటారా చూడండి. ఇక్కడ లోపల వెళ్దాం. లోపల ఫోన్ అలో చేయరు కాబట్టి కెమెరా నాట్ అలో ఉంది. లోపల వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని తర్వాత బయట వస్తాము. బయట వచ్చి చూస్తాము. మీకు ఎటు పక్క చూసినా లింగాలే కనిపిస్తుంది. కెమెరా నాట్ అలో, లోపల తీసిండ్రు కాబట్టి మనం బయటనే తీసుకొని లోపల వెళ్తాము. 90 లక్షల లింగాలు అయినాయంట. దాంట్లో ప్రథమ లింగం ఇక్కడ ఉండేది. ఈ లింగము ఫస్ట్ ప్రతిష్ఠించినారు కాబట్టి ఇక్కడ నుంచి ఇవన్నీ లెక్కేస్తారు. ఒక లింగం ప్రతిష్ఠించాలంటే ఈ సైజు లింగం ప్రతిష్ఠించాలంటే 8,000 అంట. 30 to 64,000 వరకు ఉందంట. మీకు ఇక్కడ వచ్చినారంటే మీరు వాళ్ళే పూజారులే అన్నీ చేసి మీకు ప్రతిష్ఠించేంత వరకు వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఆఫీస్లో మీరు వెళ్ళారంటే ఆఫీసుకి అక్కడ అన్ని డీటెయిల్స్ చెప్తారు మీకు. 108 feet లింగం అక్కడ ఉండేది చూపిస్తాను. నంది వచ్చి 35 feet ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను రండి వెళ్దాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి మనం దర్శనం చేసుకొని బయట వచ్చి చూస్తాం. దర్శనం అయిపోయిందా? వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అయింది.
ఇక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఇది. ఇక్కడ పోయినా మనం ఇక్కడ దర్శనం చేసుకున్నామంటే అర్చన చేసి మనకు బియ్యం ప్యాకెట్ ఇస్తారు. ఆ బియ్యం తీసుకెళ్ళి మనం ఇంట్లో వండుకునే బియ్యం పెట్టుకునే పాత్రలో వేసి పెట్టామంటే ఎప్పటికీ భోజనానికి కొరత ఉండదని చెప్తారు. కాబట్టి మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఆ బియ్యం తీసుకొని వెళ్తాము. అడిలోకి ఇది రైస్ ఉంటుంది ఇంట్లో. ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి బియ్యం పెట్టుకునే పాత్రలో వేసి పెట్టామంటే చాలా మంచిది. 108 అడుగుల శివలింగానికి వెళ్ళే దారి. లింగాలన్నీ ఈ స్వామి సాంబ శివమూర్తి స్వామి ఈయనే ప్రతిష్ఠించారు. లింగాలన్నీ ఆయన చేసింది. కాశీ ఈశ్వరుడు ఇక్కడ కాశీలో ప్రతిష్ఠించిన ఈశ్వరుడు. ఇక్కడ అభిషేకం చేశామంటే కాశీలో చేసేంత పుణ్యం వస్తుందంటారు. సరే ఇప్పుడే లోపల అభిషేకం చేసి పంపించాము. అండి కూర్చోండి ఇక్కడే. 108 అడుగులు ప్రపంచంలోనే పెద్దదైన 108 అడుగుల శివలింగం ఉంది. 35 అడుగులు. దగ్గర వెళ్తాము. దగ్గర వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంకా బాగా చూడొచ్చు మీరు. దర్శనం చేసుకుంటారండి. మాకు మొక్కుబడి ఉంది ఇక్కడ వచ్చి లింగం పెట్టాలని. త్వరలో వచ్చి మేము చేయాలనుకుంటున్నాము. ఏమో ఈరోజు వచ్చిన వేళ విశేషం బాగుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మేము లింగ ప్రతిష్ఠ చేసే శక్తి వచ్చిందంటే చాలా సంతోషము. అందుకే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ప్రతిష్ఠించాలి కాబట్టి ఇప్పుడు చిన్న లింగం ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాను. ఇక్కడ పెట్టేసిపోతున్నాను. ఈ పెట్టే టైం బాగుంది. మేము నెక్స్ట్ టైం ఇలాంటి విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాను. అందుకే ఇక్కడ పెడుతున్నాను. ఇదే 108 అడుగుల లింగము. ఆ పక్కడు కొత్తగా పెట్టారు ఇప్పుడు. ఆ పక్క వెళ్ళారంటే ఆ పక్కడు పెద్ద లింగం ఉంటుంది. చూస్తాం రండి. ఆ పక్క వెళ్తాము. ఆ పక్క వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ లింగం చూడండి. దగ్గర వెళ్ళి దీపాలు పెడతాము. దీపాలు పెట్టి మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఇదే 35 ఫీటు నంది. ఒక్కసారి అంతా ఒక వ్యూ వేసుకోండి. ఎలా ఉందో చూసుకోండి మీరు. ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.